APPSC Group 1 Prelims తెలుగు అకాడమీ పుస్తకాలు చదవాలి. ఇంగ్లీష్ మీడియంకి తెలుగు అకాడమీ బుక్స్ ఉన్నాయి. తెలుగు మీడియంకి తెలుగు అకాడమీ బుక్స్ ఉన్నాయి. ఎందుకు తెలుగు అకాడమీ బుక్సే చదవాలి? ఎందుకంటే ఇవి గవర్నమెంట్ పబ్లికేషన్స్ కాబట్టి పబ్లిక్ సర్వీస్ కమిషన్ వీటిని ప్రామాణికంగా తీసుకొని ఎప్పుడూ కూడా వీటిని ఆధారంగా చేసుకొని 80% క్వెషన్స్ వరకు ఉంటాయి. సో, దీని గురించి వివరాలకు వెళ్ళేటప్పుడు ముందు ఈ ఒక అనౌన్స్‌మెంట్ TSPSC గ్రూప్ 1కి సంబంధించి ఒక ఫ్రీ బూట్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. ఈ బూట్ క్యాంప్ అంటే ఆహ్, ఒక్కొక్క రోజు ఒక్కొక్క సబ్జెక్ట్ మీద విశేషమైనటువంటి అవగాహన కల్పించడం. సో, ఈ అవగాహన కార్యక్రమం రోజు 3 గంటలుంటుంది. 10 AM నుంచి 1 PM వరకు. సండే రోజు 28వ తారీఖు జనవరి 28 నుంచి ఫిబ్రవరి 4 తారీఖు వరకు. అంటే మొత్తం 8 రోజులు సండే టు సండే ఉంటుందన్నమాట. ప్రతిరోజు మార్నింగ్ 10-1 అంటే రోజుకో సబ్జెక్టు. పాలిటీ, గవర్నెన్స్, తెలంగాణ మూవ్‌మెంట్, ఎకానమీ, జియోగ్రఫీ, హిస్టరీ, సొసైటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇట్లా అన్ని సబ్జెక్టుల మీద ఒక అవగాహన కల్పించేటటువంటి ఏర్పాటు. దీనికి అటెండ్ అవ్వాలంటే రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకోవాలంటే ఇక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి. లేకపోతే డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్‌ని క్లిక్ చేయండి. సో, ఈ సిలబస్‌లో మొత్తం 13 టాపిక్స్ ఉన్నాయి. ప్రిలిమ్ సిలబస్‌లో. ఏంటి టాపిక్స్? కరెంట్ అఫైర్స్. రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్. సో, దీనికి మళ్ళీ ఓవర్‌లాపింగ్ ఉంది. ఓవర్‌లాపింగ్‌లో భాగంగా ఏముందంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని ఉంది. ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ ఒకటి, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఒకటి. ఈ 2 ఆల్మోస్ట్ ఒకటే. అలాగే జనరల్ సైన్స్, తర్వాత పర్యావరణ అంశాలు, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే విపత్తు నిర్వహణ, ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్, భారతదేశ సామాజిక ఆర్థిక అభివృద్ధి, వరల్డ్ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ, తెలంగాణ జియోగ్రఫీ. అంటే ప్రపంచ భూగోళ శాస్త్రం, భారతీయ భూగోళ శాస్త్రం, తెలంగాణ భూగోళ శాస్త్రం. తర్వాత 7వ టాపిక్ హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా. అంటే ఇది హిస్టరీ అన్నమాట, చరిత్ర. భారతదేశ చరిత్ర మరియు సంస్కృతి. జనరల్‌గా మీకు BA, BSc, బీకామ్ లాంటి గ్రాడ్యుయేషన్ చదివిన వాళ్ళకి సెకండ్ ఇయర్‌లోనే కూడా ఈ హిస్టరీ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా అనేది ఒక పార్ట్ ఉంటుంది. అలాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ, భారత రాజ్యాంగం, పాలిటీ. తర్వాత గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ. ఈ గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ కూడా మీకు నేషనల్ కరెంట్ అఫైర్స్‌లో కనెక్ట్ అవుతుంది. అదేవిధంగా పాలిసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్, తెలంగాణ రాష్ట్ర విధానాలు. ఇది కూడా మీకు రీజనల్ కరెంట్ అఫైర్స్‌లో కనెక్ట్ అవుతుంది. నెక్స్ట్ సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ. అంటే తెలంగాణ సమాజము, సంస్కృతి, వారసత్వము, కళలు, సాహిత్యం. తర్వాత సోషల్ ఎక్స్‌క్లూజన్. అంటే దీంట్లో భాగంగా రైట్స్ ఇష్యూస్ సచ్ యాస్ జెండర్, కాస్ట్, ట్రైబ్, డిజబిలిటీ ఎట్సెట్రా అండ్ ఇంక్లూజివ్ పాలసీస్. లాజికల్ రీజనింగ్ అంటే ఇది మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి అంశం. ఇట్లా మొత్తం 13 యూనిట్లు ఉన్నాయి. సో, ఒక్కొక్క యూనిట్‌కి సంబంధించి ఓవర్‌లాపింగ్ ఉన్నటువంటి వాటిని మినహాయించుకొని ఏమేం చదవాలి. ఇప్పుడు జనరల్ సైన్స్ సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ అనే ఒక పుస్తకం తెలుగు అకాడమీ వాళ్ళది ఉంది. అది చదవాలి. తర్వాత ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్‌కి సంబంధించి పర్యావరణ అధ్యయనం, పర్యావరణ విద్య ఇవి తెలుగులోనే కాకుండా ఇంగ్లీష్‌లో కూడా ఉన్నాయి. తర్వాత ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా. దీంట్లో భాగంగా మీకు పోటీ పరీక్షల ప్రత్యేకం అని చెప్పి భారతదేశ ఆర్థిక వ్యవస్థ, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, భారతదేశ ఆర్థిక వ్యవస్థ 3 BAలో 3 సంవత్సరాల్లో ఉంటుంది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ అని చెప్పి. పోటీ పరీక్షల ప్రత్యేకం అని చెప్పి అదొక ప్రత్యేకంగా పబ్లిష్ చేసిన పుస్తకం. ఈ పుస్తకాలన్నీ మీకు ఇంగ్లీష్‌లో కూడా ఉంటుంది. తర్వాత వరల్డ్ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ, తెలంగాణ జియోగ్రఫీ. వీటి కోసం మళ్ళీ దేనికదే సెపరేట్‌గా 3 పుస్తకాలున్నాయి. BA ఫస్ట్ ఇయర్‌లో ఫిజికల్ జియోగ్రఫీ గురించింది. ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్‌కి సంబంధించి ఈ భూగోళ శాస్త్రం అనే పుస్తకం ఉంది. అలాగే BSc ఫైనల్ ఇయర్‌కి సంబంధించి భారతదేశ ప్రాంతీయ భూగోళ శాస్త్రం ఉంది. అంటే ప్రాంతీయ భూగోళ శాస్త్రం అంటే ఆహ్, ఈ తెలంగాణ జియోగ్రఫీ అన్నమాట. అలాగే ఇండియన్ హిస్టరీకి సంబంధించి BA ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్. ఈ BA ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్‌కి సంబంధించిన ఫస్ట్ సెమిస్టర్‌కి సంబంధించినటువంటి భారతదేశ చరిత్ర మరియు సంస్కృతి. అలాగే భారత రాజ్యాంగం మరియు రాజనీతికి సంబంధించి భారత ప్రభుత్వము మరియు రాజకీయాలు అని BA సెకండ్ ఇయర్ పుస్తకం ఉంది. అంటే పొలిటికల్ సైన్స్ వాళ్ళు పబ్లిష్ చేసేది. అలాగే పోటీ పరీక్షల ప్రత్యేకం అని చెప్పి భారత రాజ్యాంగం అనే ఒక పుస్తకం ఉంది.
నెక్స్ట్ గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ. దీని గురించేమో మీకు BA సెకండ్ ఇయర్‌లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌కి సంబంధించిన భారతదేశ పాలన, ప్రభుత్వ పాలనా శాస్త్రం. దాంట్లో అంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. దాంట్లో ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ అని ఉంటుంది. తర్వాత పాలిసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్. సో, దీంట్లో సామాజిక నిర్మితి, విధానాలు ఇటువంటి అంశాల మీద ఒక బుక్ ఉంది. పోటీ పరీక్షల ప్రత్యేకం. సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్ అండ్ లిటరేచర్ తెలంగాణ. సో, ఇది తెలంగాణ చరిత్ర, సంస్కృతి BA థర్డ్ ఇయర్‌లో ఉంటుంది ఇది. అలాగే సోషల్ ఎక్స్‌క్లూజన్. దీనికి సోషల్ స్ట్రక్చర్ అండ్ ఇష్యూస్ అండ్ పాలిసీస్. ఈ పుస్తకాలన్నీ మీకు తెలుగులోను, ఇంగ్లీష్‌లోను రెండిట్లోనూ అందుబాటులో ఉంటాయి. ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. లేకపోతే వికాస్ బుక్ బిల్డింగ్‌లో కూడా అందుబాటులో ఉంటాయి. మీకు మన ఇన్‌స్టిట్యూట్ కూడా వికాస్ బుక్స్‌కి సంబంధించినటువంటి బిల్డింగ్‌లోనే ఫస్ట్ ఫ్లోర్‌లో, సెకండ్ ఫ్లోర్‌లో ఉంటుంది. సో, ఈ పుస్తకాలు అండ్ ఈ బూట్ క్యాంప్ వెన్యూ కూడా సెకండ్ ఫ్లోర్ వికాస్ బుక్ స్టోర్ బిల్డింగ్, అశోక్ నగర్, హైదరాబాద్. ఈ వికాస్ బుక్స్ బిల్డింగ్‌లోనే మీకు పుస్తకాలన్నీ దొరుకుతాయి.